ఈ వీడియో మాత్రం మన ఫాలోవర్స్ తప్పకుండా లాస్ట్ వరకేనండి. రేపు మా గద్వాల జిల్లాలో అల్లంపూర్ మండలంలో మా జోగులాంబ పుట్టినరోజు అంటే 18 శక్తిపీఠాల 5వ శక్తిపీఠైన జోగులాంబ ఈ నెల 3వ తారీఖు నాడే జోగులాంబ పుట్టినరోజు అనేది జరుగుతుంది. ఎంత బాగా జరుగుతుంది అంటే అసలు అంత బాగా జరుగుతుంది. అమ్మవారి రుద్రతాండవం జరుగుతుంది, అంత అద్భుతంగా జాతర జరుగుతుంది. చూడండి, ఇక 2 కళ్ళు చాలవు. ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి చూస్తారనుకుంటాం. మన మండలంలో చుట్టుముడి ఏరియాలో ప్రతి ఒక్కరు అసలుకి ఎంత బాగా జాతర జరుగుతుంది అంటే అసలుకి చెప్పకూడదు. కానీ 18 శక్తిపీఠాల 5వ శక్తిపీఠైన అమ్మవారు అసలుకి తట్టుకోలేరు, చూసి అంత ఆనందపడతారు. ఊరాన అల్లంపూర్ చుట్టుముడి ఏరియాలో బోనాలు వెళ్ళి అసలుకి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు అవునా తప్పకుండా వచ్చి చూడండి. అసలుకి ఎక్కడ పోయినా లేకెళ్ళినంత పుణ్యం దక్కుతుంది ఇక్కడికి. అసలు అంత అద్భుతంగా. అందుకాక శివుడు కూడా ఉన్నాడు మన దగ్గర. 1,000,000 లింగాలకు 1 లింగం తక్కువ ఉంది శివుడు ఇక్కడ. కాశీలో 1,000,000 లింగాలు ఉంటాయి, మన అల్లంపూర్ జోగులాంబలో 1,000,000 లింగాలకు 1 లింగం తక్కువ ఉంది. 1,000,000 లింగాలు ఉంటే కాశీకి సమానమైన తేడా మన అల్లంపూర్ జోగులాంబ జిల్లా. అంత ఫేమస్ జిల్లా ఇది. ప్రతి ఒక్కరు అవునా తప్పకుండా వచ్చి చూసి ఆనందపడతారు అనుకుంటా. అసలుకి చెప్తుంటే నాకే ఆనందం అనిపిస్తుంది మా జోగులాంబ గురించి. అసలుకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఎక్కడెక్కడ నుంచో కొన్ని దేశాల నుంచి ఎక్కడెక్కడ దూరాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. 18 శక్తిపీఠాల 5వ శక్తిపీఠైన పుణ్యక్షేత్రం అన్నది. అసలు 1,000,000 లింగాలకు 1 లింగం తక్కువ ఉంది శివుడు మన దగ్గర. 1,000,000 లింగాలు ఉంటే కాశీకి సమానం ఉంటుంది. అంత అద్భుతమైన జాతర. తప్పకుండా వచ్చి చూస్తారనుకుంటున్నా. జోగులాంబ పుట్టినరోజు జోగులాంబని దర్శనం చేసుకుని అట్లాగే శివుని కూడా దర్శనం చేసుకోవచ్చు. 1,000,000 లింగాల శివులను దర్శనం చేసుకోవచ్చు. అంత అద్భుతంగా